చెల్లి బంధం, భార్య బంధం వీటికి ఉన్న తేడా ఆయనకి తెలీదా? ఇప్పటికీ ఆయన సమర్థించుకున్నారు కదా, చూసారా మీరు? చదివారా మీరు ఆ పాయింట్? ఏది అవును, వాళ్ళ ముగ్గురు కలిసి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆయన కూడా అది నేను మాట్లాడిన తప్పు కాదు, ఇదిగోండి పైగా నేను వాస్తవమే మాట్లాడాను అంటున్నాను. మహిళల్ని కించపరచడం కానే కాదు. మరి అది ఎట్లా సమర్థించాలి అది కూడా చెప్పుంటే బాగుండేది కదా. ఎట్లా ఏదో ఇక్కడ ఎట్లా ఉందంటే అసలే అనలుడు వానికి సైదోడు సమీరుడు అంటే అసలే అగ్ని, అది పడిందంటే నాశనం అయిపోతూనే ఉంటాయి. దానికి గాలి తోడైతే సమీరుడు అంటే గాలి అన్నమాట. అట్లా ఉంది పరిస్థితి. సాహిత్యం ఉందండి గబాల్, నాకు అనలుడు అంటే అర్థం కాలేదు. నలుడు అన్నారు, నిప్పేది అనుకో, అనలము అగ్ని, అనలం అంటే అగ్ని. అవును, అనిలుడు అంటే గాలి. అవును, కరెక్ట్. అసలే అనలుడు వానికి సైదోడు సమీరుడు. అట్లా రాష్ట్రము ఒక పక్క బగ్గున మండిపోతూ ఉందండి. అత్యాచారాలతోనూ, ఏ విధమైనటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చబోవటంలోనూ, కొన్ని లక్షల మంది పెన్షన్దారులను తీసేయటంలోనూ, అదేవిధంగా నాడు నేడు క్రింద నడిచే స్కూల్స్ అన్ని సరిగ్గా నడవకపోవటంలోనూ, మొన్ననే కదా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదండి, పార్లమెంట్లో చెప్పారు కదా, 1,50,000 మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యారని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని ఆంధ్రప్రదేశ్లో. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ఏమో వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టం వచ్చినట్టుగా అసాంఘికమైన కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొంటూ మహిళల మీద అత్యాచారాలు చేస్తూ, అదేవిధంగా వాళ్ళ మరణానికి కారకులవుతూ, దానికి తోడు సమీరుడు అంటే ఇదిగో ఉన్నాడు కదా, ఆయన పేరే పవను. ఈ గాలి సరిపోతుంది, గాలి సరిపోతుంది. అట్లా రాష్ట్రం అంతా కూడా ఎట్లా చెప్పాలంటే ఒక సంక్షుభితాంతరంగ కల్లోల తరంగిత అని చెప్పి ఒక మహాకవి చెప్తారు. ఆ విధంగా ఒక కల్లోలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో సంక్షుభితంగా ప్రజలంతా దిక్కు దివాణం లేక ఏడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రశాంతం కడుపులో చల్లగదలకుండా మా ఇంటికి తీసుకొచ్చి పేదవాళ్ళకి బియ్యంతో సహా అందించారు. కరోనా లాంటి సమయంలో ఎంతో ఆదుకున్నారు. పెన్షన్లు ఇంకా పెంచుకుంటూ పోయారు. అదే ఒక్క పథకమా అండి, ఎన్ని పథకాలు. నాడు నేడు క్రింద కొన్ని వేల స్కూల్స్ బాగు చేసి పిల్లల్ని స్కూల్కి వచ్చేట్టు చేశారు. అసలు స్కూల్స్లో ప్రవేశం దొరికిందండి ఆ రోజు. అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా దాదాపుగా కొన్ని లక్షల కోట్లు ఆయన పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఎన్ని అండి, పోర్టులు ఏమిటి, అదేవిధంగా ఫిషరీ హబ్స్ ఏమిటి, ఈ చివరి నుంచి రాయలసీమ నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఆయన చేసిన పనులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత ఏమవుతా ఉందండి. అదేవిధంగా మద్యం కంట్రోల్ పెట్టి ఆ రోజు ధరలు పెంచి చాలా జాగ్రత్తగా లిమిటెడ్గా అమ్మించి చేస్తే ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. తాగటమే పరమావధిగా పెట్టారు. తాగినటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది, ఏ విధంగా అమ్మాయిలని అత్యాచారం చేస్తున్నారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. 74% అమ్మకాలు పెరిగాయంట. దానికి ఓవరాల్గా ఇంకేదో పెరిగింది అన్ని మద్యం వ్యాపారం. అదే కాదండి, అసలు అందులో కూడా మళ్ళీ ఇది కల్తీ, ఈ కల్తీ మద్యం అమ్ముతూ ఎంతమంది చనిపోయారండి. ఐటీ సంబంధించిన బెంగళూరు నుంచి వచ్చి అది దాగి చనిపోయారా, ఇక్కడ చనిపోయారా. అదేవిధంగా ఆఖరికి చివరి పాలు కూడా కల్తీ అయినటువంటి పరిస్థితిలో రాజమండ్రి దగ్గర పాలు కూడా కల్తీ పాలు తాగి ఎంతమంది 11 మంది ఏమో వాళ్ళు హాస్పిటల్ చనిపోయారు. 16 మంది హాస్పిటల్ పాలై 11 మంది ఎంతో చనిపోయారు. చివరికి ఇదే అసలు ఏంటి నీ పరిపాలన చెప్పండి. ఆఖరి మనం ఒక్క మాట మాట్లాడుకుందాం. అమరావతిని హడావుడిగా చట్టబద్ధత చేశారు. ఏ అమరావతి చట్టబద్ధత ఉందో చెప్పండి దానికి. అది అసలు అవసరం లేనటువంటిది. ఏ పరిధిని నువ్వు నిర్ణయించి చట్టబద్ధత చేయగలరండి దానికి? ఏదైనా ఇప్పుడు హుడా తుడా అంటే వీటన్నిటికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఉడాలో హైదరాబాద్ ఉంటుంది, తుడాలో తిరుపతి ఉంటుంది, ఇట్లా ఉంటాయి. ఉడాలో విజయవాడ ఉంటుంది. ఇట్లా కాకుండా దేంట్లో నువ్వు అమరావతిని పరిమితం చేయగలరండి? అది అసలు లేనే లేదు కదా ఇంతవరకు. వేరే అమరావతి వస్తుంది, అదే ఉంటుంది. అందువల్ల హడావుడిగా నువ్వు ఎంత చేసినా కూడా అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు వీళ్ళకి కొత్త కావచ్చు, పేరునే విమర్శిస్తున్నారు, పేరుని విమర్శిస్తున్నారు తప్ప దాని వెనుకున్న పాలసీని మాట్లాడట్లేదుగా ఎవరు కూడా. దాని మీద చర్చే లేదు కదా. ఎంత అద్భుతంగా ఒక గొప్ప రాజధాని మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో తొందరలోనే డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా కలిపితే ఒకటే కారిడార్ కదా. ఆయన పోర్టు కట్టారు, బందర్ పోర్టు. దాని నుంచి ఇప్పుడు గుంటూరు వరకు ఎంత అద్భుతమైన రాజధాని వస్తుందని చెప్తే ఆ రోజు నుంచి వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. అసలు భయంకరంగా విమర్శలు, ఆ పదాన్ని విమర్శిస్తూ ఉన్నారు. తప్పేంటండి?
ఇప్పుడు పొట్టి పేర్లు మనం అన్నిటికీ పెట్టుకోవట్లేదా, తుడా ఉడా అని ఎందుకు పెట్టుకుంటా ఉన్నాము? పోనీ ఆ పదాన్ని పదం విమర్శించుకో, పోనీ, కానీ జగన్ దానికి నువ్వు వైసీపీ నేతల భార్యలకి అదే జగన్ చెల్లెళ్ళకి గారు, సంబంధం ఏంటి? జగన్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఈ పేరు నచ్చకపోతే మీరు ఇంకో పేరు పెట్టుకోండి చెప్పండి. కూడా అన్నారు. అవును. కానీ అభిప్రాయం ఏంటంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఈ విధంగా డెవలప్ చేద్దాము, ఇక్కడుండే ప్రజల్ని రక్షించుకుందాము. కొన్ని లక్షల మంది ఉన్నారు ఏరియాలో, అక్కడ 29 గ్రామాలు పరిమితమైనటువంటి 1,00,000 ఎకరాలకు మీరు తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 2 కోట్ల చొప్పున ఎప్పటికి అభివృద్ధి అవుతుంది? అప్పులతో ఎలా అభివృద్ధి చేయగలుగుతాము? మిగిలిన ప్రాంతాలన్నీ కూడా దెబ్బతినిపోతాయి కదా అని ఒక మంచి శ్రీనివాస్ చౌదరి గారు చెబుతున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ అవకాశం లేదంటే సొంతంగా మనం ఎదురు పెట్టాల్సిందే అంటే తప్ప ఒక పెట్టుబడి పెట్టాల్సిందే. అబద్ధాలని దాన్ని పోషించుకుంటూ, ఇక రాధాకృష్ణ గారి విషయానికి వస్తే మొదటి నుంచి 95 నుంచి మీకు కూడా తెలుసు, సీనియర్ జర్నలిస్టుగా మీరు ఆ రోజు ఉన్నారు. ఎంతమంది జర్నలిస్టులకి ఆయన హోటల్లో డబ్బులు పంచి శుభ్రంగా వాళ్ళందరినీ కూడా చంద్రబాబు వైపు తిప్పారు. అలాగే నా మీద పిచ్చిరాతలు రాయించడానికి ఈయన ఎంత ప్రముఖ పాత్ర వహించారు అనేది అందరికీ ఎంత భయంకరం. తెలుగు గారు చెప్పినట్టుగా అసలు మామూలు నిందలు కాదు కొమ్మినేని గారు. చివరికి ఎన్టీఆర్ మరణానికి ఆమె కారణం. ఈ కూడానండి పేపర్లో అంత రాతలు రాయించి ఎందుకండి? ఒక అప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక మహానాయకుడు, ప్రజలు అభిమానించే కదా ఆయన్ని గెలిపించుకున్నారు ముఖ్యమంత్రిగా. అంతటి నాయకుడిని దించడానికి ఇంత కుట్రగా అవసరమా మీకు? ఇన్ని కుట్రలు చేసిన దాంట్లో రాధాకృష్ణ భాగస్వామి, ప్రధాన భాగస్వామి. ఆ రోజు బహిరంగ సభలో కూడా విమర్శించారు కదా. ఈనాడు మెయిన్ పాత్రధారి. అక్కడ నిజాం గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో కూడా నేను ఈనాడు ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు రామోజీరావును విమర్శించే ధైర్యం ఎవరికీ లేదండి. ఆ రోజు ఫస్ట్ టైం నేనే చేయగలిగాను అక్కడ. అంటే వీళ్ళంతా కూడా కూటమిగా ఏర్పడి ఆ నాయకుడిని దింపి ఆయన మనోవేద కారణమయ్యి ఆయన మరణానికి కూడా కారకులైతే ఏమి ఎరగిన ఆయన భార్య మీద మీరు నింద మోపారు. మహిళల పట్ల మీకుండేటువంటి ఆ విధమైన తేలిక భావం మొదటి నుంచి కూడా తెలుస్తూ ఉంది. ఇక నీ బ్రతికేంటి రాధాకృష్ణ? మొదటి నుంచి నువ్వేంటి? రెడ్డి గారు, ఆయన ఎవరు, చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు, వాళ్ళందరి సాయంతో నువ్వు ఎదిగావు. ఎట్లా ఎదిగావో కూడా తెలుసు. ఏమగుర్తి దగ్గర నువ్వు మైన్స్ కూడా తీసుకున్నావు, వాళ్ళ సాయంతో తీసుకున్నావు. వాళ్ళంతా కూడా జాలిపడిచ్చారు. అసలే డొక్కు సైకిల్ మీద 500 రూపాయలు సాయం పొందినటువంటి నువ్వు చివరికి ఆ పత్రిక యజమాని ఉన్నాడు కదండి, ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక, ఆయన మా దగ్గరకు కూడా వస్తూ ఉండేవారు, జగదీష్ ప్రసాద్ గారు అనుకుంటాను, జగదీష్ ప్రసాద్ గారు, ఆయన విజయవాడ వచ్చి ఆయన 2-3 సార్లు బాధపడ్డారండి, చాలా బాధపడ్డారు. ఏదో జరుగుతోంది నా వెనక, నన్ను ఏదో చేస్తున్నారు వీళ్ళని. తర్వాత అయితే అప్పుడు దాని మీద ఏదో పిచ్చిరాతలు రాయిస్తే ఎన్టీఆర్ గారు బ్రతికుండగానే ఎన్టీఆర్ గారు తీవ్రంగా అన్నారు, ఎందుకు అట్లాంటివి చేసి వాడికి పనిష్మెంట్ ఇవ్వండి, అలాంటి పిచ్చిరాతలు రాసి పేపర్ వాల్యూస్ని చెడగొడుతున్నారు కదా అంటే, ఇదే రాధాకృష్ణ అండి ఎన్టీఆర్ నన్ను ఉద్యోగంలోంచి తీసేయమన్నాడు అని చెప్పి రాయిస్తాడండి. ఆయన కంట్రోల్ పెట్టండి అని చెప్పి ఈయన చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేయమన్నాడు ఎన్టీఆర్ అని చెప్పి రాధాకృష్ణ రాయిస్తాడండి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు ఇస్తే ఇతను ఏం చేసేవాడు, వాళ్ళకి ఎంతో కొంత అప్పు ఇప్పిస్తానని చెప్పి అబద్ధం చెప్పటం. వాళ్ళ భార్య అప్పుడు బ్యాంకులో పనిచేస్తూ ఉంటారండి. చేస్తే వాళ్ళ పాపం అప్పట్లో పేదవాళ్ళే చాలామంది కూడా ఎమ్మెల్యేలు ఆ బ్యాంకులో తనఖా పెట్టించి ఆ స్థలాలు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు. అవునండి, మీకు తెలియని విషయం ఇది. నేను ఆ రోజుల్లోనే అతను ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను పెద్ద లెటర్ రాశానండి. వైఎస్ అన్న కూడా అమ్మ ఆ వివరాలన్నీ నాకు పంపించని చెప్పి అడిగారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, కానీ అప్పటికి పోయినాయి నా దగ్గర. నేను లెటర్ రాశాను అతనికి. ఆ స్థలాలండి కారు చౌకగా 5,000, 10,000 వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ స్థలాలన్నీ కొట్టి అమ్మేసుకున్నాడండి. అతను ఎట్లా ఎదిగాడో చెప్తున్నా. ఇక చంద్రబాబు నాయుడు 95లో ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి ఇతను వచ్చిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడండి. పెద్ద బిల్డింగ్ కట్టి 3 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లో కూడా టైమింగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా టైమింగ్స్ ఇచ్చి వాళ్ళకు పైన ఉండేటువంటి ఒక ఫ్లోర్లో వాళ్ళకి ఏది కావాలో మందు విందు అన్నీ అన్నమాట, అలాంటివన్నీ సప్లై చేసేవాళ్ళు. క్రింద వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఇక ఏంటి పనులు ఎట్లా చేయించాలి, ఎలా లంచాలు ఎట్లా తీసుకోవాలి, అవినీతి అని ఇద్దరూ కూడా ఏమీ లేని స్థితి నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు ఈ రాధాకృష్ణ ఇద్దరూ కూడా అంత ఆయనేమో లక్షల కోట్లకి ఎగబాకాడు, ఈయనేమో వేల కోట్లకి ఈయన ఎగబాకాడు. అప్పటి నుంచి కూడా జర్నలిజం ముసుగులో ఇతను చేస్తుంది ఏంటండి, ఒక అందరినీ కూడా భయపెట్టడము, బెదిరించడము. గవర్నర్ ఇంట్లో కెమెరా పెట్టాడంటేనే మీరు ఆలోచించండి. ఆ రోజు
వాళ్ళ గవర్నర్ బంగ్లాలో కెమెరా పెట్టి బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజి ఇది బ్లాక్మెయిలింగే కదా. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయిల మీద పడి ఏడవటం, వాళ్ళ ఇళ్లలో భయపడని ఏబిఎన్ అని పెట్టి మంత్రి గారు కామెంట్ చేశారు, భయపడలేదట, భయపడదట ఇటువంటి అంటే ఆయన భయపెడుతున్నాడా అనేది నాకు. లోకేష్ గారా భయపెట్ట, అందుకని వాళ్ళ నాన్న జైల్లో పెట్టగానే పారిపోయింది ఎవరో మరి భయపడి ముందుగా. ఆ ఉద్దేశం కాదు, ఏబిఎన్ భయపడదు అంటే. ఏబిఎన్ భయపడదు, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కనుక భయపడదు. వస్తుంది తొందరలోనే, దీనికి పరిష్కారం వస్తుందండి. ఎందుకంటే ఎంత రంగులు పూసుకొని. రైట్, సరే అది ఒక యాంగిల్ అనుకోండి. ఇంకొకటి చెప్పండి, భార్యాబంధానికి చెల్లి బంధానికి తేడా లేదా? అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే స్త్రీని గౌరవించమని చెప్పింది దేశం. ఈ మధ్య సనాతన వేషం కూడా వేసుకుంది మీరే కదా, చంద్రబాబు గారు. మీరు కాదు, వాళ్ళకి మీరంటే వీళ్ళని. పవన్ కళ్యాణ్ గారు సనాతనం ప్రచారం చేసుకున్నాడు, ఆయన తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అని ఉన్నది కదా. అందువలన ఆయనే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కా నేను హిందూ ఇదే, నాకు అసలు రోజు దేవుని పూజ చేయకుండా నేను పోను. అట్లా ఈ సనాతనులు అందరూ కలిసి స్త్రీని గౌరవించాలి. స్త్రీకి ఏదైనా అన్యాయం అవమానం జరిగితే ఆ రోజు ఇక వాళ్ళ జీవితం అన్నారు. మరి ఇతని గవర్నమెంట్లో ఎన్ని జరుగుతున్నాయండి. జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారే. ఇక అత్యాచారాలు అయితే అంతం లేదే. ఒక్క కేసు అన్నా మీరు చేశారా? ఒక్క కేసు అయినా ఒక సుగాలి గురించి 10 సంవత్సరాలు మాట్లాడిన పవన్ గారు, మరి ఇప్పుడు ఈరోజు జరుగుతున్న అత్యాచారం నీ పిఠాపురంలోనే జరిగింది కదా, దళిత మహిళ మీద, బాలిక మీద. అలాగే ఒక దళిత మహిళని ఈడ్చుకుంటూ తన్నుకుంటూ రోడ్డు మీదకి లాక్కొచ్చారు, బట్టలు కూడా తీసి. ఇన్ని అన్యాయాలు కళ్ళ ముందు జరుగుతున్న నోరు రాదా? మాట్లాడలేరా? ఇన్ని అన్యాయాలు ఆంధ్రజ్యోతి పేపర్ రాయలేదా? ఇంతమంది ఇన్ని పాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి ఒక్క రోజున ఏంటండి నీ విలువలు ఎక్కడ ఉన్నాయి? అందుకే ఎవరు రాశారు అన్నారు కదా, మన బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్, డాటర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయనే రాశాడు. అప్పుడు ఇప్పుడేమో ఆయన సమర్థిస్తున్నాడు. అడగాలి కదా, నువ్వు సరే ఆయన తప్పు చేశాడని ఒక మాటని, నువ్వేంటి భార్యకి చెల్లి సంబంధాలు తేడా ఉంటుందా రాధాకృష్ణ, ఇంకెప్పుడు ఇట్లా చేయమాకండి, క్షమాపణ చెప్తే పని అని చెప్పాల్సింది పోయి సమర్థించడం. కొమ్మినేని గారు ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఒక డ్రగ్ కేసులో దొరికాడు, తెలుగుదేశం ఆయన. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు అత్యాచార కేసుల్లో దొరికారు, ముస్లిం దగ్గర నుంచి అందరూ కూడా. ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే నాయకులు ఎదుటి మాట్లాడారండి? ఒక అన్యాయం పాపాలు జరుగుతుంటే. అలాగే జనసేన అధ్యక్షుడికి ఎవరైనా జనసేన నాయకులు ఏమైనా వ్యతిరేకంగా చెప్పారా? బయటికి పోండి అన్నారు, వచ్చేసారు, బయటకు వచ్చేవాళ్ళు కదా. అలాంటప్పుడు మా నాయకుడు ఒక మంచి ప్రతిపాదన, ప్రజల సంక్షేమం కోసం అందరూ బాగుండాలి, తొందరగా డెవలప్ అవ్వాలి రాజధాని అనే ఉద్దేశంతో మావిగన్నను తీసుకొస్తే దాన్ని మేము సపోర్ట్ చేస్తే, దానికి ఈ పార్టీ నాయకులు భార్యల్ని చెల్లెళ్ళని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావా నువ్వు? ఇంతకంటే నీచంగా అసలు ఇంకెవరైనా మాట్లాడగలరా, ఎవరైనా ప్రవర్తించగలరా అండి? అది ఒక్క నీకు నీ బాస్ మీ మాట్లాడుంటే తీసుకెళ్ళి ఇంకేముందని వాళ్ళే గందరగోళం చేసి ఉండేవాళ్ళు, జైల్లో పెట్టగలరా? మీ నాయకుల్ని మీరు సమర్థించుకున్నప్పుడు మీరు చేసేదే వ్యక్తిగతమైనటువంటి అన్యాయాలు అపచారాలు చేస్తామంటే వాటినే మీరు సమర్థించుకుంటా ఉన్నారు. మేము మంచి కోసం మేము సమర్థిస్తాం, ప్రజల కోసం మేము సమర్థిస్తామంటే మా నాయకుడు ఇచ్చిన ఆదేశాన్ని చేతనే మీలో కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు పరోక్షంగా, మీకు తెలుసో తెలియదో కానీ చాలామంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ రాజధాని వ్యవహారం అని చెప్పి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఏమి డైవర్షన్ పాలిటిక్స్ మనకు తెలిసిందే కదా. లడ్డూ ఇష్యూ వచ్చినప్పుడు ఒకటి తీసుకొస్తాడు, విశాఖ భూముల విషయం తీసుకొస్తాడు, భరత్ కప్ప చెప్పడం అనేది. ఎందుకంటే దొరికిపోయిన దొంగలు కదా వీళ్ళంతా కూడా. అందువల్ల సిబిఐ కేసు రాగానే ఏమి లేదు, జగన్ గారి ప్రమేయం ఏమి లేదు అని చెప్పగానే వెంటనే ఇంకో కేసు తీసుకొస్తారు, అది దాని మీద చర్చ, ఇది డైవర్షను. అట్లాగే ఈరోజు కూడా మహిళను గౌరవించేటువంటి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవ గృహిణి గృహముచ్యతే, ఇవన్నీ మనం చెప్పుకునేదిగా, సనాతన ధర్మంలో చెప్పినటువంటే కదా. ఏ స్త్రీ అదేవిధంగా నో సివిలైజేషన్ కెన్ సర్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్. స్త్రీని గౌరవించిన ఏ దేశం కూడా అభివృద్ధిలో ముందుకు పోలేదు. ఇలాంటి గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఇలాంటి స్త్రీని గౌరవించే ఈ దేశంలో దౌర్భాగ్యులు, దుర్మార్గులు, దుష్టులు, నేను చెప్పిన పద్యం
నిజంగా అండి. శ్రీశ్రీ గారు ఎంతటి నీచులు, ఎంతటి దుష్టులు, ఎంతటి దుర్మార్గులు ఈ విధముగా భరతఖండాన్ని పాడు చేస్తూ నీచంగా మార్చేస్తున్నారని చెప్పి ఒక ఆవేదనతో చెప్పారండి. అట్లాంటి ఈ దుర్మార్గులు, దుష్టులు, నీచులు వీళ్ళంతా కూడా స్త్రీ వ్యతిరేకులుగా మారి ఆంధ్ర రాష్ట్రమే కాదు అసలు సనాతన ధర్మాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ధర్మంలో చెప్పినటువంటి స్త్రీ పాత్రని వీళ్ళు అవహేళన చేసి ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆమెను బట్టలు ఊడదీసి మీరు మీ దేంట్లో ఐటీడీపీలోనండి ఎంత అసహ్యమైన మా బొమ్మలన్నీ ఎంత చండాలంగా ఉన్నాయో మీకు తెలుసా అండి. అక్కడ ఎన్టీఆర్ భార్య అని కూడా లేదు. ఎన్టీఆర్ భార్యనే కాదండి, ఏ స్త్రీ అయినా గౌరవించదగింది. ఈ సమాజంలో ఒక భార్య స్థానంలో, ఒక తల్లి స్థానంలో ఉండే స్త్రీమూర్తికి దండం పెట్టాలండి. ఆ స్త్రీమూర్తి వల్లే ఈ భూమి నిలబడతా ఉంది ఈరోజు. ఆ స్త్రీమూర్తి వల్లే మీ కుటుంబ గౌరవం నిలబడుతుంది. మీ స్త్రీని ఒక్క మాట ఏదో ఎవరో అన్నారని చెప్పి, మీ భార్యను అన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరంతా దేశమంతా కూడా నువ్వు ఏడ్చుకొని అంత అల్లరి చేశావే. భారతి గారిని ఎన్నిసార్లు ఎన్ని రకాలు మాట్లాడించారండి మీరు మీ పార్టీ వాళ్ళ చేత? కనీసం ఒక్కళ్ళని శిక్ష వేశారా మీరు? ఎదుటి వాళ్ళు భార్యలు కాదా? గౌరవించదగిన స్థానంలో లేరా? మీరు మాట్లాడితే ఒక భాష, ఎదుటి వాళ్ళు మాట్లాడితే ఇంకొక భాష అని మీరు ఇట్లా ఇంత నీచంగా జర్నలిజాన్ని చేతిలో పెట్టుకొని నువ్వు నీ బాస్ చంద్రబాబు నాయుడు మీరు ఇద్దరూ కూడా ఈరోజు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారండి. ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల స్త్రీ జాతికి చాలా ఒక అపకారం చేసేటువంటి వ్యక్తులుగా వీళ్ళు తయారైపోయారు. ఇలాంటి వ్యక్తులు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని, ఇటు రాజకీయాన్ని, తర్వాత అసలు విలువలు అనేటువంటి వాటిని కూడా లేకుండా మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ దుర్మార్గులు ఇద్దరు ఎంత త్వరగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తారో, పత్రికా రంగం నుంచి నిష్క్రమిస్తారో. అలాగే ఈనాడు, ఎందుకంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లనని రామోజీ కొంత బెటర్ ఏమో అనే స్థాయిలో ఈరోజు కిరణ్ ఇంకా దిగజారిపోయి రాతలు రాయిస్తూ ఉన్నాడు ఈనాడులో కూడా. ఇట్లాంటి అవసరమా ఈ సమాజానికి? ప్రజలకు అపకారం చేసేటువంటి, స్త్రీల విలువలను నాశనం చేసేటువంటి, స్త్రీలను కించపరిచేటువంటి ఇలాంటి దగులుబాజీ రాతలు అవసరమా? ఇలాంటి వ్యక్తులు అవసరమా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రాధాకృష్ణ గారు తప్పు చేయలేదంటే ఆయన ప్రింట్ లో ఎందుకు దాన్ని డిలీట్ చేశాడు? ఆయన మాట్లాడింది తప్పు కాదన్నప్పుడు ప్రింట్ లో కూడా పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఆయన రాసుకుంటున్నారు కదా తప్పేం మాట్లాడలేదని ఇందాక చెప్పాను కదా. ఏమన్నారో చూడండి. మహిళలను కించపరచడం కానే కాదంట ఆయన చెప్పటం. మరి కించపరచడం కానప్పుడు మీరు అన్నట్లుగా పేపర్లో కూడా రాసి ఘనంగా రాసుకుని ఉండొచ్చుగా, ఎందుకు తీసారన్నదానికి సమాధానం దొరకదు. పైగా సరే జరిగింది, తప్పులు చేశాను, క్షమాపణ చెప్పేస్తే అదొక పద్ధతి. పైగా ఆవిడ నిరసన చెబితే దాడి అంటారు. సాక్షి ఆఫీస్ మీద దాడులు చేసి అరాచకం చేసి నిప్పు పెడితే అది ప్రజాగ్రహం అంట. మరి ఇప్పుడు ఇది ప్రజాగ్రహం కాదు. వాళ్ళు చాలా మర్యాదగా నిరసన చెబితే మాత్రం దాడి అని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా దాడికి ప్రయత్నించారని రాయటం. చంద్రబాబు గారు అన్నారంటే ఆయనకి తెలుసు ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా, ఎవరిని ఎట్లా తిట్టాలో ఏం కాదో అవన్నీ ఆయన కాదు. ఇప్పుడు ఆయన బాటలో ఈయన ఎందుకు వెళ్తున్నట్టు? ఈయన మరి పద్ధతిగా ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం ఎట్లా అవుతుంది? ప్రశ్నించింది వైసీపీ వాళ్ళు కదా మిత్రమా జయప్రకాష్ గారు నిరసన చెప్పడం ద్వారా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆయన ఏదో నార్మల్ గా ఏదో అంటేనే అంత గొడవ జరిగిపోయింది. దాని మీద కేసు జరగలేదు, ఏం జరగలేదు. ఇప్పుడు దీనిపై ఇంత పబ్లిక్ గా ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి వచ్చి దాన్ని ఇదిగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు లక్ష్మీభారతి గారు అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయన శాసిస్తున్నాడా, ఆయన బెదిరిస్తున్నాడా అనే అనుమానం వస్తుంది కదా అందరికి కూడా. అబ్బో ఏదో జరుగుతుంది, లేకపోతే ఇంత పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి, కీలకమైన మంత్రి వీళ్ళందరూ వచ్చి ఆయనకు అండగా నిలబట్టం ఏంటి? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు అట్లా అనకూడదయ్యా అనమాక మీరు కూడా సరే అయిపోయింది అని చెబితే అది పెద్ద మనిషి తరహా. ఆయనకి మద్దతు ఇవ్వడం ఏంటి? ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ హోంమంత్రి గారు ఎవరో ఏముంది దాంట్లో అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం వేసింది టీవీలో వింటుంటే. మహిళ అలా మాట్లాడటం అనేది